ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా హెచ్కేలు గ్రంథము 25వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖం తిప్పుకొని వారిని గురించి ఈ మాట ప్రవచింపుము. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలము పవిత్రపరచబడినప్పుడు ఇశ్రాయేలీయుల దేశము పాడు చేయబడిన కాలమున యూదా వారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక నేను మిమ్మను తూర్పున నుండు మనుష్యులకు స్వాస్థ్యముగా అప్పగించెదను. వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసేదను, అమ్మోనీయుల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేల తన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారం కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానయ్యున్నానని మీరు తెలిసి కొనున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును. అన్యజనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలం చేతును, జనము కాకుండా మిమ్మును నశింపచేతును, సమూల ధ్వంసము చేతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేదమేమి అని మోయాబీయులను శేయీరు పట్టణపు వారును అందురు గనుక తూర్పున నున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును, బయల్మెయోనును, కిర్యతాయిమును, మోయాబీయుల సరిహద్దులుగా నున్న పట్టణములన్నిటినీ అమ్మోనీయులనందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు. నేను యెహోవానయ్యున్నానని మోయాబీయులు తెలుసుకొనున్నట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎదోమీయులు యూదా వారి మీద పగ తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో నుండకుండా నేను సమస్తమును నిర్మూలం చేయుదును. తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును. దదాను వరకు జనులందరూ ఖడ్గం చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఎదోమీయుల విషయమై నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఎదోమీయులు నా క్రోధం తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఫిలిష్తీయులు పగ తీర్చుకొనుచు నాశము చేయుచు మానని క్రోధం గలవారై తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలం చేసేదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపచేసేదను. క్రోధంతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.